హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునంద వ్లాగ్స్ డైట్ ప్లాన్. ఈరోజు వచ్చేసి మళ్ళీ నా డైట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది 90 డేస్ డైట్ చార్ట్. నా ఫుల్ డే డైట్ చార్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏమేమి డైట్ తీసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి నేనైతే ఒక డైట్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ డైట్ చార్ట్ అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే నా వెయిట్ కూడా ప్రతిరోజు అప్డేట్ చేస్తాను. నేను ఎంత వెయిట్ తగ్గుతున్నాను అనేది కూడా మీతో అప్డేట్ చేస్తాను. అలాగే నేను ఎంత వాటర్ తీసుకున్నాను, ఏమేమి ఎక్సర్సైజ్ చేశాను అనేది ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే ఈ డైట్ చార్ట్ అయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో వచ్చేసి నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది ఫుల్ డైట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే డే 1 నా వెయిట్ వచ్చేసి 81.60 అయితే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాను. హ్యాండ్స్కి, బెల్లీ ఫ్యాట్కి, అలాగే థైస్ తగ్గడానికి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేసుకొని ఇంకా నా డైట్ చార్ట్ అయితే ఫుల్ డే డైట్ చార్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్న డైట్ చార్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ డైట్ చార్ట్లో నేనైతే స్నాక్స్ కానీ అవి ఏమీ తీసుకోలేదు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే, డీటాక్స్ డ్రింక్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఎవరికైనా ఇంకా స్నాక్స్ అవి కావాలి అనుకుంటే వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ కానీ అవి అయితే యాడ్ చేసుకోవచ్చు. టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళైతే షుగర్ యాడ్ చేసుకోకుండా బెల్లం కానీ లేదా వితౌట్ షుగర్ కానీ తీసుకొని టీ, కాఫీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నా డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను 6 to 7 AM అయితే ప్రిపేర్ చేసుకోవడానికైతే చేసుకున్నాను. జీరా వాటర్ని అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ నా డీటాక్స్ డ్రింక్ 250 ml వాటర్లో 1 స్పూన్ జీరా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని వాటర్ని అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 9 to 10 AM మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను. దీనికోసం నేను పపాయా స్మూతీ అయితే తీసుకున్నాను. పపాయా స్మూతీ వచ్చేసి పపాయ, అలాగే లో ఫ్యాట్ మిల్క్, అలాగే హనీ అండ్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని పపాయా స్మూతీ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ వచ్చి 1 to 2 PM మధ్యలో అయితే లంచ్ అయితే తీసుకున్నాను. దీనికోసం నేను బ్రౌన్ రైస్, అలాగే 1 కప్ బ్రౌన్ రైస్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే 100 grams కర్డ్ని అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్కి వచ్చేసి నేను 6 to 7 PM మధ్యలో అయితే పెట్టేసుకున్నాను. ఈ డిన్నర్కి నేను ఫ్రూట్ సలాడ్ని అయితే తీసుకున్నాను. యాపిల్, అలాగే ఆరెంజ్, పొమోగ్రానేట్. ఇంకా మనకి ఇవే కాకుండా ఇంకా సీజనల్ ఫ్రూట్స్ వాటర్ మిలను, కర్బూజా ఇలాంటివి ఇంకా మనకి ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే నేను డిన్నర్కి అయితే నైట్ 7 కల్లా నేనైతే డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటాక్స్ డ్రింక్. నైట్ డీటాక్స్ డ్రింక్ ఇది వచ్చి 9 to 10 PM మధ్యలో డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. 250 ml వాటర్లో 1 స్పూన్ వచ్చేసి సోంపుని యాడ్ చేసుకొని నేనైతే ఈ డీటాక్స్ డ్రింక్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నైట్ ఏది అంటే మనం నమిలి తినే పదార్థాలు అయితే ఏది తీసుకోకూడదు. మనం డిన్నర్ ఏ టైంకి అయితే ఫినిష్ చేసామో ఇంకా ఆ తర్వాత నుంచి మనం కేవలం వాటర్ మాత్రమే తీసుకోవాలన్నమాట. మళ్ళీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేంత వరకు ఏ ఫుడ్ని అయితే తీసుకోకూడదు, కేవలం వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఈరోజు నా ఫుల్ డే డైట్ చార్ట్ అయితే. మనం రోజు మొత్తంలో కంపల్సరీగా వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. 3 liters వాటర్ని అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. మనం వెయిట్కి తగ్గట్టు మనం కంపల్సరీ వాటర్ తీసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ని అయితే వస్తుంది. ఇంకా ఇది ఈరోజు నా ఫుల్ డే డైట్ చార్ట్ అయితే. నేను ప్రిపేర్ చేసుకున్న డైట్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ డైట్ చార్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు ఈ డే 1 90 డేస్ ఛాలెంజ్లో డే 1 డైట్ చార్ట్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ డే 2 వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. ఈ డైట్ చార్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి.